గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్కారం డాక్టర్ GPR కృష్ణ గారు. నమస్తే వెంకట్ గారు. చాలా మంది వరకు అయితే అప్పుల పాలై ఉంటారు అండ్ అప్పుల బాధ భరిస్తూ ఉంటారు, తప్పదు అన్నట్టుగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళకున్న ఆస్తిని అమ్మేసి ఆ అప్పులు క్లియర్ చేసేసుకొని హ్యాపీగా బతకడం బెటరా, లేదు అని అంటే ఇంకా కష్టపడి లేదంటే ఇంకేదన్నా చేసి అప్పు తీర్చడం బెటరా? కొంతమంది ఏం చేస్తారంటే అప్పులు ఎక్కువ అవడం వల్ల ఉన్న గోల్డ్ అదంతా తాకట్టు పెట్టేసి అప్పులు తెరుస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉన్నది అమ్మేసి చేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి? ఒక బిజినెస్ కోచ్గా మీరేమంటారు సార్ దీని గురించి? వెంకట్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతానండి సూటిగా. సార్, ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ లేదా రిచెస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరినీ గురించి ఆలోచిద్దామండి. సార్, అమెరికాలోని జెఫ్ బెజోస్ నుంచి మేబీ ఎలాన్ మస్క్ నుంచి ఇండియాకు వచ్చిన ముఖేష్ అంబానీ, అజీజ్ ప్రేమ్జీ గారు, రతన్ టాటా గారు, వీళ్ళందరి గురించి ఆలోచిద్దాం సార్. సార్, ఎవరికి సార్ అప్పు లేదు వీళ్ళలో చెప్పండి? పెద్ద పెద్ద కోటీశ్వర్లు సార్. అందరికీ అప్పులు ఉన్నాయి. Yes. వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్స్ అయినా కూడా వాళ్ళకు కూడా అప్పు ఉంది కదా. సో అప్పు సహజం అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రమోట్ చేస్తుంది, మీరు లోన్ తీసుకోండి, లోన్ తీసుకొని వెళ్ళి బిజినెస్ చేయండి అని చెప్పి. అప్పు అనేది సహజం. మరి ఈ సహజమైన మార్గంలో ఉండడం మానేసి నాకు ఏదో ఆస్తి ఉంది, ఈ ఆస్తిని అమ్మేసి అప్పు తీర్చి ఇలా అసహజమైన పద్ధతులు ఎందుకండి పాటించాలి? అంటే వీళ్ళు భరించలేకపోతుంటారు సార్. సో 100% మనం ఆస్తిని అమ్మి అప్పు తీర్చండి అని అయితే చెప్పమండి సార్, ఎట్ ఎనీ కాస్ట్, అది అయితే మనం చెప్పం. కానీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో మన దగ్గర ఉన్న ఆస్తి తాలూకా వాల్యూ కన్నా అప్పు తాలూకా వాల్యూ పెరిగినప్పుడు మాత్రం ఇది తప్పదు, చేయాలి గ్యారంటీగా. కానీ మన అప్పు తాలూకా వాల్యూ ఆస్తి తాలూకా వాల్యూ కన్నా చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడైతే ఆస్తుల జోలికి వెళ్ళకూడదు. మనకు పురాణాలు కానీ ఎప్పుడైనా మన ఏన్షియంట్ ఇండియా ఏం చెప్తుందంటే, మీ దగ్గర ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయండి, సేఫ్ గార్డ్ చేసి మీ తర్వాత తరాలకి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్తుంది. మన ధర్మ ఏం చెప్తుంది? మీ తర్వాత తరాలకి హ్యాండ్ ఓవర్ చేయండి. మరి మన దగ్గర వచ్చిన తర్వాత మనమే మన జలసాలకి మన వీటికి అన్నిటికీ మన ఆస్తులు అమ్మేసుకుంటే మరి తర్వాత తరానికి ఏమండి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం? ఇంకేముండదు సార్. సో అప్పులు తీర్చండి, కానీ ఆస్తి అమ్మి అప్పు తీర్చొద్దు. అయితే మీరు ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతారు, ఎలా తీర్చాలి? అంతే కదా, ఖచ్చితంగా కదా. సో కొన్ని టిప్స్ ఉన్నాయండి. సార్, సపోజ్ అనుకుందాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేబీ ఒక 30,000 40,000 ఇన్కమ్ వచ్చే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకు ఒక 5-6 లక్షల అప్పులు ఉన్నాయి. ఓకే, ఈ 5-6 లక్షలని వాళ్ళు ఎలా తీర్చాలని సతమతం అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఒక సైటో లేకపోతే వాళ్ళ ఊర్లో ఉన్న ఒక పొలమో అమ్మేసి తీర్చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మనం ఏం చెప్తామంటే, నో బ్రదర్, అలా చేయొద్దు. ఫస్ట్ థింక్ ఫర్ ద ఆల్టర్నేటివ్ అని చెప్తాను నేను. థింక్ ఫర్ ద ఆల్టర్నేటివ్ అంటే ఏంటంటే, నీ ఆస్తి అమ్మకుండా నువ్వు ఇంకా ఎక్కడి నుంచి డబ్బులు తేగలవు అవేంటి ఆలోచించు. నువ్వు ఎవరికన్నా అప్పు ఇచ్చి ఉండొచ్చు కదా, అప్పుడు నువ్వు తెచ్చుకోవచ్చు కదా. ఈరోజు హ్యాపీగా డిమాండ్ క్రియేట్ చేయండి. అక్కడ నాకు ఇంత అప్పు ఉంది, నేను ఇది పలానా టైంకి తీర్చాలి, సో నువ్వు నాకు అప్పు తీరిస్తే నేను వాడికి అప్పు తీర్చగలను. ఇంకొకటి ఉంటుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయి ఉంటుంది ఎక్కడో దగ్గర. లెటర్సే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కలిపి ఒక బిజినెస్ పెట్టారు. ఒక బిజినెస్ పార్ట్నర్ ఎక్స్ట్రీమ్లీ బాగా దాన్ని పనిచేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు, ఇంకో బిజినెస్ పార్ట్నర్ వీక్ అయ్యాడు కాబట్టి ఇన్కమ్ రావట్లేదు, అక్కడి నుంచి ఇన్కమ్ రావట్లేదు. పార్ట్నర్షిప్ విత్డ్రా చేసుకోండి, మీదైతే డెడ్ ఇన్వెస్ట్మెంటేగా ఆల్రెడీ. అంతే కదా, పార్ట్నర్షిప్ విత్డ్రా చేసుకోండి, ఆ మనీ మీకు వచ్చేస్తాయిగా, ఆ వచ్చిన డబ్బులతో మీ అప్పు తీర్చొచ్చుగా. ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే, డెఫినెట్గా వరల్డ్ అంటే ప్రపంచం ఎక్కడ ఆగిపోవట్లేదండి. సో ఈ ప్రపంచంలో మీరు ఎలా అయితే పనిచేస్తున్నారో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముందో చూడండి. వాట్ ఈజ్ యువర్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? మేబీ ఈరోజు మీరు ఈ పని చేస్తున్నారు, ఎక్కడో ఆల్రెడీ ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంటారు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద కొంచెం దృష్టి పెట్టండి, ఆ బిజినెస్ని కొంచెం డెవలప్ చేయడానికి చూడండి, దాని మీద కూడా రిటర్న్స్ వచ్చేటట్టు చూడండి. ఇంకో పద్ధతి ఉంది, ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఈ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తాయంటే, మీకు మేబీ మీ మనీ అంతా కూడా ఒక దగ్గరే పెట్టొద్దు, బట్ ఆ మనీని మీరు ఎప్పుడైతే సాగ్రిగేట్ చేస్తారో, ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడ మీరు పెడతారో, అక్కడి నుంచి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మన దగ్గర ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్ని ఈజీగా అప్పు తీర్చవచ్చుగా. ఖచ్చితంగా. ఇంకా ఇంపార్టెంట్ విషయం అండి, జనరల్గా మనం కొన్ని ఖర్చులకు అలవాటు పడి ఉంటాం. ఈ 30-40 వేలు జీతం తెచ్చుకుని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే, ఇంట్లో ఏసీ ఉంటుంది, కారు ఉంటుంది, బైక్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయిగా. సో ఈ డైలీ ఎక్స్పెండిచర్ని కొంచెం తగ్గించుకోండి. మేబీ ఇంట్లో మనం ఎప్పుడు కూడా కారు మీదే వెళ్ళాలి, నాట్ నెససరీ. కొన్నిసార్లు బైక్ మీద కూడా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు ఆటో బస్సుల మీద కూడా వెళ్ళొచ్చు. అలా ఎప్పుడైతే ఖర్చులు తగ్గించుకుంటారో ఆ మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో దాంతో మనం అప్పు తీర్చవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, స్మాల్ సేవింగ్స్ అండి.
స్మాల్ సేవింగ్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనందరం కూడా నెగ్లెక్ట్ చేస్తుంటాం. సరే. ఈ స్మాల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెంగా పెంచుకుంటే వచ్చిన డబ్బులు ఎట్ ఏ టైం మనం అప్పు తీర్చడానికి ఉపయోగపడతాయి. కొంతమంది ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి అప్పు తీసుకొచ్చేస్తారు. ఆ బిజినెస్ లాస్ అవ్వంగానే ఏం చేయాలో తెలియక, అటు అప్పు కట్టలేక, ఇటు బిజినెస్ రన్ అవ్వక, ఏం చేయాలో అర్థం కాక ఆస్తులని అమ్ముకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏ సజెషన్ ఇస్తారు సార్? గవర్నమెంటే సపోర్ట్ చేస్తుందండి. మీరు అప్పు తీసుకోండి అని గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది. మీరు అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఎందుకు తీర్చలేరు అని చెప్పి గవర్నమెంటే కనుక్కుంటుంది. అండ్ మనకు ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది కోర్టుల ద్వారా. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే మీరు డెఫినెట్గా మార్కెట్లో అప్పు చేసే ఒక బిజినెస్ పెట్టారు. బిజినెస్ సక్సెస్ కాలేదు. దానికోసం మీ ఆస్తులు అమ్ముకొని, మీ ప్రాపర్టీస్ అమ్ముకొని మీరు సూసైడల్ కండిషన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఆర్బిట్రేషన్ క్రియేట్ చేస్తుంది. లేదా కోర్టులో మనం ఇన్కాంపిటెన్సీని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఒక బిజినెస్ కోసం అప్పు తీసుకున్నాను. ఆ బిజినెస్కి సక్సెస్ అవ్వలేదు ఆ బిజినెస్. సో నేను రీపే చేసే కెపాసిటీలో లేను అని చెప్పి మనం కోర్టుకు ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ కానీ మనం పాటిస్తే, అసలు దాని గురించి తెలుసుకుంటే, అవేర్నెస్ అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకోగలిగితే ఎప్పుడు కూడా మన ఆస్తులు అమ్ముకోక్కర్లేదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సూసైడల్ కండిషన్స్ వరకు కూడా మనం వెళ్ళక్కర్లేదు. అసలు చాలామంది అప్పుల బాధలు తట్టుకోలేక రీసెంట్గానే చైతన్య మాస్టర్ గారు అని చెప్పి Correct. డాన్స్ మాస్టర్ అతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అందరికీ సారీ చెప్తూ మరి. మన చైతన్య మాస్టర్ గురించి ఆలోచిద్దామండి. సరే. ఆయనకున్న పెద్దగా అప్పులేమీ లేవండి ఆయనకి. చాలా తక్కువ అప్పులు ఉన్నాయి. కానీ హీ ఫెల్ట్ సో రెస్పాన్సిబుల్. తను ఆ చైతన్య మాస్టరు చాలా నేను అప్పు తీర్చలేకపోతున్నానన్న బాధతో సూసైడ్ చేసుకున్నారండి. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్స్ అని చెప్పి. చైతన్య మాస్టర్ వాళ్ళ ఫాదరు మంచి బిజినెస్ చేస్తున్నారు. చైతన్య మాస్టర్ వాళ్ళ ఫాదర్కి, మదర్కి, వాళ్ళ సిస్టర్కి మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. చైతన్య మాస్టర్ హెల్ప్ చేసిన చాలామంది డాన్సర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు మార్కెట్లో. ఎస్. చైతన్య మాస్టర్ హెల్ప్ చేసిన ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచిగానే డబ్బులు సంపాదిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా గత 6-7 సంవత్సరాలుగా చైతన్య మాస్టరు వాళ్ళకి బిజినెస్ ఇస్తూ, వాళ్ళని డెవలప్ చేస్తూ, వాళ్ళ ద్వారా బిజినెస్ చేస్తూ ఇంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు ఒక చిన్న మెసేజ్ పెట్టలేదండి ఆయన. అంటే ఆ సమయంలో ఆయనకి అలా అనిపించకపోవచ్చు. మనం అంటే అనాలిసిస్ మనం చేస్తాను కదా ఇవన్నీ తెలిసాయి. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ లిక్కర్ బిజినెసెస్ ఉన్నాయి. ఐ మీన్ టు సే వైన్ షాప్ బిజినెస్ ఏదో ఉంది వాళ్ళ ఫాదర్కి. బాగానే బిజినెస్ కూడా రన్ అవుతుంది. వాళ్ళ ఫాదర్కి నాన్న నాకు ఒక ₹1,00,000 అప్పు ఉంది, నేను అది తీర్చాలి. మేబీ నాకు ఒక 5,00,000 అప్పు ఉంది, నేను తీర్చాలి. నాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి అని అడిగుంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్లో ప్రూవెన్ ఒక కొరియోగ్రాఫరు తన కొడుకు అయ్యుండి అడిగితే తన తండ్రి ఇవ్వరా అండి? ఇస్తారు గ్యారంటీగా. అండ్ తర్వాత చూడండి సార్, ఎప్పుడైతే తను చనిపోయారో అతను అంత మంచి వ్యక్తి అని చెప్పి మొత్తం ఆంధ్ర తెలంగాణలో అతనికి కనెక్ట్ అయిన అంతమంది డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ వెళ్ళారే అక్కడికి, అంతిమయాత్రకు వెళ్ళారు. అదొక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది ఆంధ్ర తెలంగాణ అండ్ మేబీ ఇండియా లెవెల్లో కూడా. మరి వీళ్ళందరూ చనిపోయిన తర్వాత రీచ్ అయిన వాళ్ళు చనిపోక ముందు జస్ట్ ఈయన ఒక చిన్న SMS పెట్టి నాకు కొంచెం డబ్బులు అవసరం పడ్డాయి, కొంచెం హెల్ప్ చేయంటే డెఫినెట్గా హెల్ప్ చేసేవారు కదండి. 100% సార్. సో లుక్ ఫర్ ద ఆల్టర్నేటివ్ అండి, ఆల్వేజ్ అండి. ప్లీజ్ కీప్ యువర్ ప్లాన్ బీ రెడీ అండి. ఈ పని మనం చేస్తాము. చైతన్య మాస్టర్ అప్పు చేశారు. అప్పు కూడా పాపం అతని కోసం చేయలేదు. అంటే అది చదువుతుంటే, ఆ స్టోరీ చదువుతుంటే ఎంత హృదయ విదారకమైన మన సిచ్యువేషన్ అంటే అతని కోసం అతను అప్పు చేయలేదు. ఎవరికైతే కమిట్మెంట్స్ ఇచ్చారో ఆ డాన్సర్స్కి వాళ్ళకి ఇవ్వటం కోసం అతను అప్పు చేసి వీళ్ళకి పేమెంట్స్ ఇస్తున్నారంట. సో అలాంటి వ్యక్తి తనకున్న ఫ్రెండ్స్ని, తనకున్న కొలీగ్స్ని, అంటే తన బిజినెస్ పార్ట్నర్స్ని, పేరెంట్స్ని కానీ, బ్రదర్స్ని కానీ ఎవరో ఒకరిని నాకు ఈ హెల్ప్ చెయ్యి అంటే గ్యారంటీగా డబ్బులు వచ్చేసేవండి. 100% సార్. సో హ్యావ్ ప్లాన్ బీ రెడీ ఆల్వేజ్ అండి. ఎప్పుడు కూడా లుక్ ఫర్ ద ఆల్టర్నేటివ్స్. మన ఆస్తులు అమ్ముకొని అప్పులు తీర్చాల్సిన అవసరం లేదు. మన ఆస్తులను ఉంచుకొని మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటో ప్లాన్ చేసుకొని ఆల్టర్నేటివ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మన అప్పులు ఆటోమేటిక్గా తీరిపోతాయండి. నో డౌట్ ఆటోమేటిక్గా తీరిపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. సార్ చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది ఏంటి అంటే బడ్జెట్ ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలియదు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసేసిన తర్వాత
సరైన సక్సెస్ అనేది ఉండదు. ఇప్పుడు దాకా గ్రోత్ బాగానే ఉంటుంది, టక్మని పడిపోతూ ఉంటుంది. కొంతమందికి అక్కడే అదే లెవెల్‌లో నడుస్తూ ఉంటది. సో, చాలా మందికి అనుకుంటూ ఉంటారు సార్, ఒక మెంటర్ కావాలి, ఒక బిజినెస్ కోచ్ కావాలి అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చంటారు సార్? డెఫినెట్‌గా వెంకట్ గారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి వీళ్ళు అప్రోచ్ అయితే మన టీమ్ ఉంది. మన టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది. డెఫినెట్‌గా వాళ్ళకి బిజినెస్‌లో స్టార్ట్ చేయడానికి కోసమైనా, లేదా రన్ చేయడం కోసమైనా, లేదా బిజినెస్‌లో 10x ప్రాఫిట్స్ కావాలి అనుకున్నా కూడా మన వంతు సహాయం మనం చేస్తాము. మనకున్న మార్కెట్‌లో ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా వాళ్ళ మీద మనం పెట్టి 1-to-1 కోచింగ్ అయినా గానీ, లేదా మెంటార్‌షిప్ అయినా గానీ, లేదా మనం కండక్ట్ చేసే వర్క్‌షాప్స్ ద్వారా అయినా గానీ వాళ్ళకి మంచిగా హెల్ప్ చేద్దాము. మనతో పాటు వాళ్ళు కూడా గ్రో అయ్యేటట్టు, వాళ్ళ బిజినెస్ కూడా గ్రో అయ్యేటట్టు మనం హెల్ప్ చేద్దాము. జస్ట్ బిజినెస్ ఓనర్స్ గానీ, బిజినెస్ స్టార్టప్ చేసే ఓనర్స్ గానీ, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌ని కాంటాక్ట్ చేస్తే చాలండి. డెఫినెట్‌గా మన టీమ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. సో, చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎవరైనా సరే డాక్టర్ జీపీఆర్ కృష్ణ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.